నిఖిల్ మాల్యక్కల్. తను కన్నడ అబ్బాయి అయినప్పటికీ అంటే తను కన్నడంలో సీరియల్స్, సినిమాలు చేసి తెలుగు ప్రపంచానికొచ్చాడు. 'గోరింటాకు' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన అందం, తన హావభావాలు, తన మ్యాన్లీ లుక్ ప్రతి ఒక్కటి కూడా తెలుగు ప్రేక్షకుల్ని చాలా ఎక్కువగా ఆకట్టుకుందనే చెప్పొచ్చు. ఇక 'బిగ్ బాస్' తర్వాత తనకు ఫ్యాన్స్ లేరు అని చెప్పటం అతిశయోక్తి కాదు. అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో నాగార్జున ఒక పెద్ద ఆఫర్ ఇవ్వబోతున్నాడట నిఖిల్‌కి. అయితే నిఖిల్ ఎన్నో సందర్భాల్లో ముఖ్యంగా 'బిగ్ బాస్‌లోనే నాకు మంచి విలన్‌గా 70 స్క్రీన్ మీద అంటే పెద్ద స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలని ఉంది అన్నాడు. అంతేకాకుండా ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా నా మనసుకు నచ్చితే నేను అది చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే మొట్టమొదటిసారి నిఖిల్‌కి ఒక అన్నపూర్ణ స్టూడియోస్‌కి సంబంధించిన ఒక మూవీలో ఆఫర్ వచ్చే సూచనలు కనపడుతున్నాయి. అయితే ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రీన్ టెస్ట్, ఆడిషన్స్ దాని గురించి డిస్కషన్స్ పూర్తయ్యాయని. అయితే మెయిన్ విలన్ కాదు గానీ, ఓ విలన్ రోల్‌కి సంబంధించి ఉందని. అది కూడా నాగార్జున బ్యానర్‌లోనే జరగబోతోందన్న ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ క్రమంలో నిఖిల్ కూడా ఎప్పటినుంచో 70 స్క్రీన్ మీద అంటే ఒక బిగ్ స్క్రీన్ మీద వెండి తెర మీద తనను తాను ఒక విలన్‌గా చూసుకోవాలని అనుకుంటున్నాడు కదా! సో, ఇదే విషయాన్ని అక్కడ కొంతమంది స్టార్ మా వాళ్ళు కానీ, లేకపోతే నాగార్జునకు సంబంధించిన బ్యాక్ టీమ్ గానీ గమనించి నిఖిల్‌కి ఆ ఆఫర్ ఇవ్వడం జరుగుతుందట. మరి నిజంగా ఆ ఆఫర్ సక్సెస్ అయ్యి, ఫైనల్ అయ్యి నిఖిల్ ఒక విలన్‌గా గనుక మనకు పరిచయం అయితే అంతకన్నా పెద్ద శుభవార్త మరొకటి ఉండదు కదా!